సార్ పార్లమెంటు హైడ్రామాకి ఇంకా తెరపడినట్లేనా? అలాగే ప్రతిపక్షాలు సక్సెస్ఫుల్గా ఇరకాటంలో పెట్టినాయి ఆ ప్రభుత్వాన్ని. ఇరకటం ఏముందండి, ఇప్పుడు నేను పొద్దున్నే ఏదో వ్యాసం రాస్తూ చెక్ చేశాను. జనవరి ఏప్రిల్ మధ్యలో బడ్జెట్ సమావేశాలు జరిగాయి. బుల్డోజింగే. ఫిబ్రవరిలో శాసనసభల ఎన్నికలు. అసలు ప్రతి విషయం మీద కూడా ఎంత గోల్ చేసినా అమెరికాతో ఒప్పందంతో సహా ఏ విషయం మీద ప్రభుత్వం ప్రకటన చేయలేదు, ఏ మాట వినలేదు. మహిళలు ప్రధానమంత్రిని వెళ్ళి నిరసన తెలిపారని, లేకపోతే రాహుల్ గాంధీ నోరు జారారని రకరకాలుగా పూర్తిగా ఎన్డీఏ చెప్పినట్టుగానే నడిచిపోయింది. ఆఖరికి ప్రధానమంత్రి సమాధానం కూడా అంటే పూర్తిగా వన్ వేగా జరిగింది. అది అయిన తర్వాత వాళ్ళు బెంగాల్లో గెలిచారు, అస్సాంలో గెలిచారు, ఇంకా చాలా కేరళలో కాంగ్రెస్ గెలిచింది. కానీ 2 చోట్ల గెలిచిన తర్వాత బీజేపీకి చాలా ఊపు వచ్చింది. ఆ పార్టీలు చీలిపోయినాయి. తృణమూల్ కాంగ్రెస్ వచ్చి కలిసింది, శరద్ పవార్ పార్టీ వాళ్ళు కలుస్తున్నారు, శివసేన చీలిపోయింది. సో మోదీ అపారంగా బలపడ్డారు. 2024 ఎన్నికల్లో మెజార్టీ రాకపోయిన లోటును అధిగమించి ప్రతిపక్ష శిబిరంలో గండిపెట్టి చాలా బ్రహ్మాండంగా జయప్రదం అయ్యారు అన్న నేపథ్యంలో చాలా హైప్తో, అదే నేను అన్నాను, బొమ్మ బ్లాక్ బస్టర్ అవుతుంది అనుకుంటే అది కాస్త కొంచెం సూపర్ ఫ్లాప్గా మారినటువంటి పరిస్థితి ఈసారి జరిగింది. ఎందుకంటే నిన్న మంత్రి కిరణ్ రిజిజు ప్రకటన చేశాడు. ఏమని? మోస్ట్ అన్ప్రొడక్టివ్ సెషన్ ఇది. రాజ్యసభ 19%, లోక్సభ 19%, రాజ్యసభ 39% మాత్రమే ఫంక్షన్ అయ్యాయి. కానీ నిజంగా ఇప్పుడు ఎంత హైప్ ఉండాలి? అసెంబ్లీలు గెలిచారు, ప్రతిపక్ష సభ్యులందరూ కూడా వచ్చారు. ఇంకా మోదీ గారు ఏమనుకుంటే జరిగిపోతుంది, వన్ నేషన్ వన్ ఎలక్షన్, ఒకే దేశం ఒకే ఎన్నిక వచ్చేస్తుంది, నియోజకవర్గాల పెంపు అయిపోతుంది, ముఖ్యమంత్రులనైనా సరే 30 రోజులు జైల్లో ఉంటే వాళ్ళని పదవిలోకి రాకుండా చేసే శాసనం వస్తుంది. ఒకటి కాదు, విదేశీ నిధుల నియంత్రణ పేరుతో ఈ మైనార్టీ సంస్థలన్నీ ఆడుతున్నటువంటి నాటకాలకు తెరపడుతుంది. ఇదంతా భారీ ప్రచారం జరిగింది. అందులో ఒక్కటి కూడా సభలో రాలేదు. 12 బిల్లులు ఆమోదించారు. అందులో ఒక్క బిల్లు మటుకు లీకేజీలను అరికట్టడానికి శిక్షలు బిల్లు మీద మటుకు షరతులతో ప్రతిపక్షం చర్చలో పాల్గొంది. మిగిలిన బిల్లులన్నీ ఏకపక్షంగా ఆమోదించుకున్నారు. వందే మాత్రం బిల్లు ఒకటి ముఖ్యమైనది, అది రేపు పాడతారు. ఇంకా అది ఎర్రకోట మీద రేపు వందే మాత్రం పాడడం తప్ప ఇంతకు మించి రాజకీయంగా ఈ సెషన్ మొదలైనప్పుడే బొద్దింకలు తిరుగుబాటు, పార్లమెంటుకు మార్చు, ఇది మొదలైంది. సో అక్కడి నుంచి ఒక రివర్స్ గేర్లోనే మొదలైంది. ఎందుకు రాలేదు సభకు? చివరి రోజు కూడా మోదీ గారు, అమిత్ షా సభలోనే ఉన్నారు, పార్లమెంట్ భవనంలోనే ఉన్నారు, కానీ సభకు రాలేదు. అంటే మేము మాట్లాడితే అందరూ తలలు దించుకుంటారు, పారిపోతారు అన్న పరిస్థితి పోయి సభలో ఉండి కూడా రాకుండా పోయిన ఒక పరిస్థితికి బీజేపీ నెట్టబడింది. ఇది బహుశా యువతతో వచ్చిన బొద్దింకలతో వచ్చినటువంటిది. ఆ నిర్బంధం మీద కానీ ప్రకటన చేయమన్నారు, అంతే కదా. ఒక ప్రకటన చేస్తే ఏం పోయింది అంటే చేస్తే అక్కడితో ఆగదు అని తెలుసు. చివరి రోజు కూడా నిన్న మనం మాట్లాడినట్టుగా అది ఖర్గేను అవమానించడం కావచ్చు, లుంగీలను చేయటం కావచ్చు, విజయ్ లాంటి వాళ్ళు తీర్మానాలు చేయటం కావచ్చు, అన్ని విషయాల్లో ప్రతిపక్ష శిబిరం ఇండియా కానీ ఇతర ప్రాంతీయ పార్టీలు కానీ నిలదొక్కున్న ఒక పరిస్థితి చాలా స్పష్టంగా కనపడింది. ఈ బిల్లులన్నీ వెనక్కు తీసుకున్నారు. మీరు చూడండి, ఎఫ్సిఆర్ఏ బిల్లు అంత ప్రచారం చేసింది, జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపించాలని తీర్మానం చేసి అని వెనక్కు తీసుకున్నారు. అంటే బుల్డోజ్ చేసుకుపోతామని బయలుదేరింది. కాస్త టేక్ బ్యాక్ లాగా ఒక వెనుకంజ వేయటం అన్నది ఖచ్చితంగా రాజకీయంగా పెద్ద ఎదురు దెబ్బ. ఇప్పుడు వచ్చే సంవత్సరం మళ్ళీ ఎన్నికలకు సిద్ధం కావాలి కాబట్టి ఇప్పటికీ వెనుకంజ వేశారు. ఇది అయిన తర్వాత మార్పు వచ్చిందా? నిజంగా ఇది పెద్ద ప్రశ్న. అంటే మనం అప్పటి విషయాలు మాట్లాడతాం కాబట్టి ముందు వెనక ఉండదు. పైగా మన మీడియా గోడియా అంటున్నారు. ఇప్పుడు ఈ బడా మీడియా వీటన్నిటిని ఎక్కువగా చూపించట్లేదు కాబట్టి కొన్ని విషయాలు తెలియట్లేదు. ధర్మేంద్ర ప్రధాన్తో అనివార్యంగా రాజీనామా చేయించారు, కానీ ఘన స్వాగతాలతో ఆయన సభకు తీసుకొచ్చారు. ఏమైంది చివరకు? అంటే సభ మా ఇష్టం, ఇవన్నీ ఏమీ కావు, మేము అనుకుంటే జరుగుతుందన్నది జరగలేదు. బిల్లులు వెనక్కు తీసుకున్నారు, రాజీనామాలు చేశారు, సభకు మొహం చాటేశారు. ఇదంతా ఖచ్చితంగా ప్రతిపక్ష శిబిరం. అంటే ఇక్కడ నేను వ్యక్తిగతంగా పార్టీల పరంగా చెప్పట్లేదు, విధానాల పరంగా అవి ఆమోదం పొందలేదు. ప్రస్తుతానికి విదేశాంగ విధానం కూడా
బెడిసి కొట్టింది ఆ ట్రంప్కు సంబంధించి. ఆయన ట్రంప్కు చాలా స్నేహంగా ఉంటే ట్రంప్ ఎదురు దెబ్బలు తింటాం. ఇజ్రాయిల్ భారతదేశం మా ప్రాణమిత్ర అని ప్రకటిస్తుంటే ఇజ్రాయిల్ అంతర్జాతీయంగా ఒక అభిశంసనకు గురి కావటం, ఇవన్నీ తప్పకుండా బెడిసి కొట్టే. అందుకని ఈసారి పార్లమెంట్ సమావేశాలు నేను అనుకుంటాను ఏమీ జరగలేదు, వాయిదాల పర్వం అని అందరూ చాలామంది రాశారు. సరిగ్గా వాయిదా వేయించటం అంటే ఏవైతే ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యలు అనుకున్నారో వాటిని వాయిదా వేయించటంలోనే ఈ పార్లమెంట్ సమావేశాల యొక్క సక్సెస్ ఉంది. ఏ పాలకులైనా ఏకపక్షంగా ఎదురు లేకుండా పోతున్నామంటే అది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. బ్రేకులు ఉండాలి, చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉండాలి, చర్చ జరగాలి. చర్చకి ఎందుకు వెనకాడడం? కాశ్మీర్ మీద కానీ, నోట్ల రద్దు కానీ, ఈవెన్ కరోనా, ఇవేవి చర్చించలేదు, అనుకున్న చేసుకుంటూ పోయి. సో జమిలీ కూడా ఇంక లేనట్టేనండి. ఇప్పుడు మరి శాసన బిల్లు పెట్టాలి. జమిలీ కూడా ప్రస్తుతానికి వెనక్కు తీసుకున్నారు. వాళ్ళేం మారుతారని మనం చెప్పలేం, కానీ ఖచ్చితంగా వెనకాడుతున్నారు. రేపు అసెంబ్లీ ఎన్నికల కోసం ఎదురు చూడాలి. ఇంకా మళ్ళీ మీరు గమనించండి, ఈ అసెంబ్లీతోనే పెడతారన్నారు. అవును, ఒక్కొక్కటి అలా ఎలా వెనక్కిపోతున్నాయి. మహిళా బిల్లు కూడా, మహిళా బిల్లు పేరు మహిళలు నిరాహార దీక్ష చేస్తున్నారండి బయట, బిల్లు పెట్టండి అని. ఎందుకు పెట్టలేదండి? ఇక్కడ ఏదో పేరు ఒకటి, లేబుల్ ఒకటి, లోపల సరుకు ఒకటి అని. సీట్ల పెంపు అసలు మెయిన్ టార్గెట్. మహిళా బిల్ అని పేరు. తమిళనాడు శాసనసభ తీర్మానం ఆమోదించింది. ఏమని? సీట్లు ఉన్నవి ఫ్రీజ్ చేయండి, మహిళా బిల్లు పెట్టండి, మేము మద్దతు ఇస్తామని. అందరూ మద్దతు ఇచ్చారు, పెట్టలేదా? కాబట్టి వాళ్ళు బయటపడిపోయింది, ప్రభుత్వం యొక్క ఉద్దేశాలు బయటపడ్డాయి. దాంతో వెనకడుగేశారు. ఆఖరుకు మనం అనుకున్నట్టుగా మోహన్జీ భగవత్ వచ్చి ఆయన యూత్తో చర్చలు జరిగితే తప్ప ఐస్ బ్రేక్ చేయగలిగిన పరిస్థితి లేకుండా పోయింది. ఇది తప్పకుండా ది బిగ్గెస్ట్ మోడీ సర్కార్ పీచేముడ్ ఈ పార్లమెంట్ సమావేశాల వరకు. ఇప్పుడు వాళ్ళే పీచేముడ్ అంటే మన ప్రాంతీయ పార్టీల సంగతి ఏంటి? తెలుగు రాష్ట్రాల్లో చాలా ఆసక్తికరమైన విషయం చెప్తా ఈరోజు నేను. వైసీపీకి సంబంధించిన మీడియా, బీఆర్ఎస్కు సంబంధించిన మీడియా రెండు కూడా ప్రతిపక్షాల మీద విమర్శ, ప్రతిపక్షాల మీద కూడా విమర్శ. ఇలా ఏంటండి, అసలు చర్చలే జరగకపోతే ఎట్లా అని ఎంతో కొంత వాళ్ళు కేవలం బీజేపీ విమర్శగా లేరు, ప్రతిపక్షం మీద కూడా విమర్శ చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది అనమాట. సో పార్లమెంట్ హైడ్రామా అయితే షాక్ టు. ఇదంతా ముగిసింది, కానీ ఇక్కడ ఒక చిన్న కొసమెరుపు ఉంది. రాహుల్ గాంధీ కాస్త విచిత్రంగా చేస్తూ ఉంటారు కదా. నిన్న ఆయన చేసిన ఒక అంశం మీద ఇప్పుడు బీజేపీ ఫోకస్ చేస్తుంది. బొద్దింకల విషయంలో ఏ విధంగా అయితే అంతా అయిన తర్వాత మోదీ గారు వాళ్ళు నన్ను అన్నారు అన్నట్టుగానే ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. రాహుల్ గాంధీ నిన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక సమావేశంలో మాట్లాడుతూ ఈ లోపాలు తప్పులు అని చెప్పి విదేశాంగ విధానం అంతా లోపభూయిస్తే మోడీ గారికి తెలిసిందంతా కౌగిలింతలే, ఈయన ఎంతసేపు కౌగిలింతలు ఆలింగనాలు తప్ప ఇంకేం తెలియదని సందీప్ దీక్షిత్ అనే వాళ్ళ పార్టీకి సంబంధించిన నాయకుడు ఉంటే వేదిక మీదకి పిలిపించి ఆయన ఆలింగనం చేసుకొని ఇలా ఆలింగనాలు దౌత్యంతో దేశానికి ఏం జరుగుతుందని ఏదో అన్నారు. అన్న తర్వాత ఆయనేమో మెలోనీ మెలోనీ అంటే ఇటలీ ప్రధానమంత్రి, మోదీ గారు కొద్ది రోజుల కిందట మెలోడీ చాక్లెట్ తీసుకోవడం ఇదంతా అయింది కదా. ఆమె కూడా కామెంట్స్ పెట్టారు, చర్చ కూడా జరిగింది దాని మీద. సో నన్ను మెలోడీ ఆలింగనం చేసుకుందా అని ఈయన అన్నాడు సందీప్ దీక్షిత్. దాంతో ఇప్పుడు బీజేపీ ప్రహ్లాద్ జోషి ఇంకా కొంతమంది వెంటనే దీని మీద సోషల్ మీడియాలో విపరీతంగా విరుచుకుపడ్డారు. ప్రధానమంత్రిని అవమానిస్తారా, ఆయన అంతర్జాతీయ దీనికోసం వెళ్తే మీరు ఆలింగనాలని అంటారా, వేరే పేర్లు తీసుకొస్తారా, దీని మీద రాహుల్ గాంధీకి తీవ్రమైనటువంటి చేయాలి, నిరసన తెలపాలని అంటే ఇంకో ప్రయత్నం జరుగుతుందన్నమాట. అంతకుముందు మోదీ తప్ప ఇప్పటికి కూడా వాళ్ళకి ఇంకేం లేదు, మోదీని ఏదో చేశారన్నది. బహుశా నేను అనుకుంటాను వర్మ రేపు ఆగస్టు 15 సందేశంలో మోదీ కొత్త ఎజెండా ఎర్రకోట మీద నుంచి ఆయన కొత్త ఎజెండా తీసుకొని వస్తారు. గతంలో కూడా ఇలాంటి చిక్కు సమస్యలు వచ్చినప్పుడు బీజేపీ విదేశీ విషయాలు ముఖ్యంగా పాకిస్తాన్ అంశాలు ఎక్కువగా ముందుకు తెచ్చేవాళ్ళు, ఉరి లేకపోతే పఠాన్కోట్ ఇట్లాంటివి. ఈసారి కూడా బెలూచిస్తాన్ అంశం మీద మీరంతా చేశారు, చాలా చేశారు, కానీ అది దేశంలో ఆ స్థాయిలో ఇప్పుడు ఇంకా పండలేదు. కానీ నేను అనుకుంటాను రేపు ఎర్రకోట మీద నుంచి చేసే ప్రసంగంలో మోదీ ఆ విధంగా ఒక ఎమోషనల్ స్ట్రాటజీ మళ్ళీ తన రీప్లై చేసే ఒక అవకాశం ఉంటుంది. వీ హ్యావ్ టు వాచ్.